అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాము. కుంభరాశి వారికి ఏప్రిల్ 10 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితం తెలుసుకోబోతున్నాం. అయితే కుంభరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితం ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏవో సమస్యలు ఉంటాయండి. ఆ సమస్యల పరిష్కారం కోసము ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని రాసింది ఉంటాం. అయితే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిషాలయం అండి. మన గురువుగారు అఘోర తాంత్రికతో స్త్రీ పురుష వశీకరణము 100% చేస్తారు. ప్రత్యేకమైన పూజలు చేసి భార్యాభర్తల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, చెడు ప్రయోగాల నివారణ 100% మీ సమస్యకు పరిష్కారం అయితే ఖచ్చితంగా చెప్తారు. ఒక్కసారి మన గురువుగా సంప్రదించండి. దూర ప్రాంతం ఉన్న వారు కూడా ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం అయితే చెప్తారండి. మీకున్న సమస్యలకి తమలపాకు పైన అంజన వేసి ఏ సమస్య అయినా సత్వరమే పరిష్కారం చెప్తారు. మన గురువు పేరు వచ్చి శివరామరాజు గారు. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9121226920. చాలా నమ్మకమైన గురుగారు అండి. 100% అయితే ప్రతి ఒక్క సమస్యకి విత్-ఇన్ డేస్లో పరిష్కారం మన గురుగారి దగ్గర కలదు. ఈ గురువుగారి ద్వారా చాలామంది లబ్ధి పొందారండి. మేము కూడా మాకున్న సమస్యల్ని ఈ గురువుగారి ద్వారానే పరిష్కరించుకున్నాము. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిపతి దిన ఫలితాల ప్రకారం అండి మీకు రేపటి రోజున అనుకూలమైన రోజుగా ఉంది. ఒక పనిలో అద్భుతమైన పనితీరై రేపటి కనబడబోతున్నారు. అదేవిధంగా రేపటి రోజు ఈ రాశి వారికి కొత్తగా ఏదైనా ప్రయత్నిస్తారు. ఓర్పు వహించండి, విజయం అయితే ఖాయం. మీరు నిలిచిపోయిన పాత డబ్బును తిరిగి పొందవచ్చు. మరియు మీ యొక్క ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే అనుభవం వ్యక్తి సహాయం తీసుకోండి. మీకు మంచి ఫలితాలు అయితే లభిస్తాయి. కుటుంబంలో మీకు మతపరమైన కార్యక్రమం ఏర్పాటు చేయబడుతుంది. మీకు ఎవరి నుండి అయినా బహుమతి లభించవచ్చు. మీరు ఇంటి పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. సరైన ప్రణాళికతో మీరు మీ యొక్క వృత్తిలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తారు. రేపటి రోజున ఎదుటివారిని మీ మాట తీరు ప్రవర్తన ఆత్మవిశ్వాసంతో ఆకట్టుకునే అవకాశం ఉంది. మీరు చెప్పే విషయాల్లో స్పష్టత ఉండడం వల్ల ఇతరులు మీపై మంచి అభిప్రాయం ఏర్పరచుకుంటారు. అధికారులతోనైనా పరిచయాలతోనైనా మాట్లాడేటప్పుడు మీ యొక్క సమతుల్య ధోరణి ప్రత్యేకంగా కనిపిస్తుంది. మీ వ్యక్తిత్వం వల్లే కొన్ని అనుకూల పరిణామాలు చోటు చేసుకోవచ్చు. ముఖ్యమైన వ్యవహారాలను పూర్తి చేయడానికి ఇది అనుకూలమైన రోజుగా అయితే ఉందండి. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు లేదా మాట్లాడనుకోని వాయిదా పడిన విషయాలు ముందుకు సాగే అవకాశం అయితే ఉంది. మీ చాతుర్యము, సమయోచిత స్పందన వల్ల పనులు వేగంగా ముగిసే సూచనలు ఉన్నాయి. మీరు చూపే మర్యాద, తీరు మీ కథలో బలం అవుతాయి. స్వల్ప ధనలాభం కూడా కలిగే సూచనలు అయితే ఉన్నాయి. అతిపెద్ద మొత్తంలో కాకపోయినా రేపటి మీకు ఆర్థికంగా మీకు సరిపడే డబ్బు అయితే మీ చేతికైతే ఖచ్చితంగా అందుతుందండి. అదేవిధంగా రేపటి మీకు ధన ప్రయోగంగా ఎన్ని రకాలు కూడా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. రేపటి రోజున మీ సంతోషాన్ని, ఉనికి పనికి ఉత్సాహాన్ని ఇస్తుంది. రోజు మొత్తం చురుకుదనం, ఆకర్షణీయమైన వ్యక్తిత్వము మరియు తగిన గుర్తింపు మీ వెంట ఉంటుంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మరిన్ని అవకాశాలు మీకు చేరువవుతాయండి. ఇక రేపటి మీరు పనిలో మరింత ఉత్పాదకంగా ఉంటారు. మీరు చేపట్టి ఏ ప్రాజెక్టుకైనా సంతృప్తికరమైన ఫలితాలు ఇవ్వచ్చు. రేపటి మీ సంభాషణ నైపుణ్యాలు చాలా బలంగా ఉంటాయి. దీనివల్ల మీరు మీ యొక్క ఆలోచనలు స్పష్టంగా ఆత్మవిశ్వాసంతో వ్యక్తపరచగలుగుతారు. మీ యొక్క ఆరోగ్యం కూడా బాగుంటుంది. కానీ రోజు వారి చివరిలో మీరు కొద్దిగా అలసటగా అనిపించవచ్చు. మీ కోపము కొంత సమయం కేటాయించుకొని మీ మనసును ఉత్తేజపరచుకోవడానికి తేలికపాటి వ్యాయామం లేదా ధ్యానం చేయండి. వ్యక్తిగత సంబంధాల్లో పరస్పర అవగాహన మరియు సామరస్యాన్ని కొనసాగించడానికి ప్రయత్నించండి. మీ ప్రియమైన వారితో మాట్లాడడానికి సమయం కేటాయించడము మీ సంబంధాలను బలపరుస్తుంది. అదేవిధంగా రేపటి చివరిలో మీ లక్ష్యాలపై దృష్టి సారించి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. మిమ్మల్ని మీరు మెరుగుపరచుకోవడానికి మరియు కొత్త అవకాశాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం అయితే రేపటి రోజున మీ ధైర్యము మరియు సంభాషణ నైపుణ్యాలు గణనీయంగా అయితే పెరుగుతాయి. తమ్ముళ్ళు రేపటి రోజు మీకు రేపటి అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. తొందరపై ఎలాంటి పెద్ద నిర్ణయాలు తీసుకోవద్దు. ప్రయాణించేటప్పుడు మీ విలువైన వస్తువుల భద్రత నివారించుకోండి. మీడియా మరియు మార్కెటింగ్ నిపుణులకు ఇది ఒక అద్భుతమైన రోజని చెప్పుకోవాలండి. మీకున్న పరిచయాలు కొత్త ప్రాజెక్టులను సంపాదించుకోవడంలో మీకైతే సహాయపడుతుందని చెప్పుకోవాలి. చిన్న పొదుపులు దీర్ఘకాలంలో గణనీయమైన ప్రయోజనాలు అయితే అందిస్తాయి. పెట్టుబడి పెట్టే ముందు తప్పకుండా నిపుణులకు సలహా తీసుకోండి. మీకు చెవి లేదా గొంతు ఇన్ఫెక్షన్లు అయితే రావచ్చు. రేపటి రోజున దుమ్ము ఉన్న ప్రదేశాలు దూరంగా ఉండండి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. సంబంధాలు మరింత బలపడతాయి. మీకు వ్యాపారంలో మంచి లాభం అయితే లభిస్తుందండి. మీ పనిలో విజయం అయితే లభిస్తుంది. వృత్తిలో మీకు కొంత అవకాశాలు కూడా లభిస్తాయి. ఆర్థిక లాభం చేకూరుతుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. ఏ విషయంలో ఏ ప్రయత్నంలో రేపటి రోజు మీరు ఆలోచనాత్మకంగా ముందుకు సాగాలి. మీతో తోబుట్టులతోటి ప్రేమపూర్వక సంబంధాలు కొనసాగిస్తారు. మీరు స్నేహితులను, బంధువులు కలుసుకుంటారు. ప్రతి ప్రయత్నంలో విజయం సాధించే అవకాశం కూడా ఉందండి. ఆర్థిక లాభాలు కూడా లభించే అవకాశం కూడా ఉంది. మీరు సమాజంలో గౌరవాన్ని పొందుతారు. రేపటి మీ యొక్క పని మిమ్మల్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లే విధంగా అయితే ఉండబోతుంది.
మీ కుటుంబంలో ప్రేమ అవగాహనతో కూడిన వాతావరణం కూడా నెలకొంటుంది. కానీ దూరంగా ఉన్న ప్రియమైన వారి యొక్క జ్ఞాపకాలు మీ యొక్క హృదయాన్ని కదిలించవచ్చు. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన చర్చలు ముందుకు సాగవచ్చు. కానీ ఇతరుల పలుకుబడి ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. రాజకీయాలు ఉన్న వారికి ఒక ముఖ్యమైన అవకాశం లభిస్తుందండి. మీ యొక్క ఆరోగ్యం పట్ల ముఖ్యంగా చక్కెర మరియు రక్తపోటు విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక ఈ రాశి స్త్రీలకి స్పష్టమైన ఆలోచన, సరైన నిర్ణయాలు మరియు కఠోర శ్రమతో కూడిన రోజుగా అయితే ఉంటుంది. తొందరపాటు నిర్ణయం కంటే ఆలోచించి తీసుకున్న నిర్ణయం భవిష్యత్తులో గణనీయమైన ప్రయోజనాలు అయితే చేకూరుస్తుంది. ఇంకా రేపటిన ప్రేమ జీవితంలో సంభాషణ, అవగాహన చాలా ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ భర్తతో రేపటిన మనసు విప్పి మాట్లాడాలి. మీ యొక్క మనసులోని మాటని చెప్పండి, కానీ మీ మాటలను సున్నితంగా ఎంచుకోండి. చిన్న విమర్శ కూడా మీ భాగస్వామి బాధ పెట్టగలదండి. ఒంటరి మహిళలకి రేపటి రోజు స్నేహక్రమంగా సంబంధం మారవచ్చు. సంబంధాల్లో రేపటి రోజున తొందరపాటును నివారించి మీరు నమ్మకాన్ని నిలబెట్టుకోండి. రేపటి రోజు మీరు మీ కష్టానికి ఏకాగ్రతకు ప్రత్యక్ష ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుతారు. చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పని పూర్తయ్యే అవకాశం కూడా ఉందండి. మీ పనిలో కొంచెం శ్రద్ధను, కష్టాన్ని సీనియర్లు మెచ్చుకుంటారు. అకౌంటింగ్ మరియు పరిశోధన, విద్య, రచన మరియు పరిపాలన రంగాలకు చెందిన మహిళలకి రేపటి రోజున మంచిది. వ్యాపారవేత్తలు మార్కెటింగ్ మరియు కొత్త పరిచయాల ద్వారా ప్రయోజనం అయితే పొందవచ్చు. ఒక ముఖ్యమైన కాలు లేదా సమావేశము మీ కెరీర్కి మంచి అవకాశాలను కల్పించవచ్చు. ఇక రేపటి రోజున ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి మరియు పొదుపు చేయాలనే ఆలోచన కలుగుతుంది. చిన్న పొదుపు భవిష్యత్తులో పెద్ద ప్రణాళిక ఖచ్చితంగా అందిస్తుంది. పాత రుణాలను వాపసు ఇవ్వచ్చు. ఆర్భాటాల కోసం ఖర్చు పెట్టకండి. రేపటి రోజున జీర్ణ వ్యవస్థ పట్ల శ్రద్ధ వహించండి. కడుపులో గ్యాస్ లేదా మంట ఉండవచ్చు. అతిగా ఆందోళన పడడం వల్ల తలనొప్పి రావచ్చు. తేలిగ్గా సులభంగా జీవమయ్యే ఆహారం తినండి. ఎక్కువగా నీరు త్రాగండి. ప్రేమ వ్యవహారాలు, ఉద్యోగం మరియు విశ్వాసంతో నిండి ఉంటుంది. ఆర్థిక విహారాలకు అభివృద్ధికి చేయడానికి రేపటి రోజువారీ పనులు నిర్వహించడానికి రేపటి అనువైందండి. ఆర్థికంగా మీ యొక్క దృష్టి ఆస్తి నిర్వహణపై ఆధారపడి ఉంటుందన్నమాట. ఆరోగ్యం కోసం మీ గొంతు మరియు మెడ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి మరియు మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. కార్యాలయంలో అధిక ఒత్తిడిని తట్టుకోవడానికి మానసిక ప్రశాంతత కాపాడుకోండి. ఇక ఈ రాశి వారు జాగ్రత్తగా ఆలోచించకుండా ఏ పని తొందరపడి ప్రారంభించవద్దు. మీరు ఒక భావోద్వేగ బంధాన్ని ఏర్పరచుకోవచ్చు. మీరు మీతో జట్టు వాళ్ళతో మంచి సంబంధం కొనసాగిస్తారు. మీరు స్నేహితులు మరియు ప్రియమైన వారితో కలిసిపోతారు. ఆంతర్య శాస్త్రంపై మీ ఆసక్తి పెరుగుతుంది. మీరు ఆధ్యాత్మికంగా పురోగతి సాధించవచ్చు. మీరు మీ ప్రత్యర్థులతో సమర్థవంతంగా పోటీ పడగలుగుతారు. మీరు యొక్క ఆఫీస్ పనులను సులభంగా పూర్తి చేసుకుంటారు. ఇక రేపటి విద్యార్థులకు మంచిది. వారు తమ సీనియర్ల సహాయంతో తమ చదువులను పూర్తి చేయగలుగుతారు. రేపటి మీరు చేపట్టే ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. మీ యొక్క ప్రణాళికలు పూర్తి చేసిన తర్వాత మీరు సంతోషంగా, సౌకర్యవంతంగా ఉంటారు. మీరు కొత్త అవకాశాలు కూడా ప్రయోజనం పొందగలుగుతారండి. మీ యొక్క సృజనాత్మకత, సామర్థ్యం పెరుగుతుంది. ఇక రేపటి మీలో అపారమైన ఉత్సాహం, శక్తి కలుగుతాయి. ఒక ముఖ్యమైన అవకాశం రావచ్చండి. దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారు. దీర్ఘకాలంగా నిలిచిపోయిన నిధులు కూడా రేపటి రోజు తిరిగి రావచ్చు. స్నేహితుడు లేదా బంధువు నుండి మీకు చెడు వార్త అందవచ్చు. అది మీకు ఆందోళన కలిగించవచ్చు. తొందరపాటుతో లేదా భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవడం మానుకోండి. స్నేహితులు మరియు బంధువుల పనిలో తప్పులు వెతకడము మీ పనితీరుకి ఆటంకం కలుగుతుంది. వ్యాపార కార్యకలాపాలకి సజావుగా సాగుతుంది. ఏదైనా క్లిష్ట పరిస్థితులు పెద్దలు మరియు అనుభవుల యొక్క కుటుంబ సభ్యుల సలహాలు కొత్త మార్గాన్ని చూపించవచ్చు. ప్రభుత్వం ఉద్యోగాలు ఉన్నవారు పని ఒత్తిడి పెరగడానికి ఎదుర్కోవచ్చు. కుటుంబ వాతావరణము ఆహ్లాదకరంగా ఉంటుంది. యువకులు తమకు ఇష్టమైన స్నేహితుని కలిసి సంతోషంగా ఉంటారు. గొంతు ఇన్ఫెక్షన్లు, దగ్గు లేదా జలుబు రావచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు కొత్త స్నేహితులు సంపాదించుకోవచ్చు. మీ యొక్క కష్టంతైన ప్రతిఫలాన్ని పొందవచ్చు. మీరు మీ పై అధికారుల యొక్క సహాయం తీసుకోవాలి. మీరు చెప్పే మాటలకు ప్రజలు ముగ్ధులవుతారు. మీ ఉద్యోగంలో స్థిరత్వం పెరుగుతుంది. మీ యొక్క జీవిత భాగస్వామితో మీ సంబంధం మరింత సామరస్యంగా అయితే ఉంటుందండి. మొత్తానికి రేపటి ఈ రాశి వారికి హెచ్చు దగ్గులతో అయితే నిండి ఉంటుందన్నమాట. ఈ రాశి వారి రేపటి అండగా కూడా మీరు చిన్న విషయాలు మనసులో చికాకు పరచనివ్వకండి. తోబుట్టుల యొక్క సహాయ సహకారం వల్ల మీరు ఆర్థిక అనేది అందుకుంటారు. కావున వారి యొక్క సలహాలు తీసుకోండి. మీపై బలమైన శక్తులు మీకు వ్యతిరేకంగా పనిచేసేలాగా చూసి మీకెవరో హాని చేయాలని ప్రయత్నిస్తారు. మీరు చర్యకు ప్రతిచర్య చేయకుండా ఉండాలి, లేదా అది ఘర్షణకు దారితీస్తుంది. ఒకవేళ మీరు చెల్లు చేయదలుచుకుంటే అది హుందాగా ఉండాలి. మీ లవర్తో పగలు రాత్రి ప్రతీకారాలతో ఉండటం వల్ల జరిగేదేమీ లేదండి. దానికి బదులు మీరు ప్రశాంతమైన మనసుతో ఆమెకి మీ ఆలోచనలు చక్కగా వివరించడం అయితే జరగాలి. ఆఫీస్లో ఎవరో రేపటి మిమ్మల్ని ఓ అందమైన దాంతో ఆశ్చర్యపరచవచ్చు. సమయము ఎంత దుర్లభమైందో తెలుసుకొని దానిని ఇతరులతో గడపకుండా ఒంటరి గడపడానికి ఇష్టపడతారు. ఇది మీకు ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. దాంపత్య జీవితానికి సంబంధించి తనకు ఆనందం లేదంటూ రేపటి మీ జీవిత భాగస్వామిపై విరుచుకుపడవచ్చు. మద్యము మరియు మాంసాహారం నివారించండి. కుటుంబంలో ఆనందం కోసము అన్న కూడా మీకు మంచిదండి. మరి తెలుసా ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.